ముకుందాపురం చరిత్ర నాకు తెలిసినంత వరకు మొత్తం నాకు ఇప్పుడు 76 సంవత్సరాలు, 77 నడుతుంది. నాకు 1964 నుంచి జ్ఞాపకం ఉంది. నాకు అప్పటి వరకు 15-16 ఏళ్ళ పిల్లగాడిని. నాకు 17 ఏళ్ళు వచ్చేటరకు మా నాయన చనిపోయాడు. నా తోడ 2 తమ్ములు 2 చెల్లెళ్ళు. నాది చిన్న వయసే. మాది చిన్న వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబంలో మా ముగ్గురు అన్నదమ్ములకు కలిసి 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాలు మా నాయన ఉన్నప్పుడు నాకు 4వ తరగతి నుంచి 5వ తరగతిలో మధ్యరాలకు తోలి అక్కడ చేర్పించిన 6 నెలలకే చనిపోవడం జరిగింది. చదువు బంద్ అయింది మా చెల్లెలు తమ్ములు ఉన్న కారణంగా. అప్పటి నుంచి మా కొద్ది వ్యవసాయం కాబట్టి మా తమ్ములు చూసుకుంటుంటే నేను ఇక్కడ మా గ్రామంలో కొంతమంది భూస్వాములకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న జన్నారెడ్డి దొరలకు గుమస్తాలుగా ఉన్న వాళ్ళే మా ముకుందాపురం గ్రామం అక్కిరెడ్డి జోగారెడ్డి, అక్కిరెడ్డి రామకృష్ణారెడ్డి. అప్పుడే పంచాయత్ బోర్డు ఎన్నికల్లో అజార్ నర్సయ్య అని బీసీ కులమే. ఆయనది కూడా బీసీ అయినప్పటికీ కొంత ప్రజలకు అనుకూలంగానే ఉండేది. కొన్నిసార్లు ఏకగ్రీవ సర్పంచ్ ఆయన 2-3 సార్లు ఏకగ్రీవం, 5 సార్లు ఏకగ్రీవం అయిండు. ఏకగ్రీవం అయ్యి ఆయన గెలిచి 2 టర్ములు ప్రజలకు అనుకూలంగా ఉండు. 3వ టర్మ్ వరకు దొరల ఏజెంట్లకు ఆయన కూడా ఏజెంట్గా మారి ఇక్కడ భూస్వాములకు బచ్చరాయి భూములు వాళ్ళ కబ్జాలు ఉన్నప్పటికీ కూడా ఆ భూస్వాముల భూములు తీయకుండా ఆయన ఏజెంట్గా పనిచేసేది. ఇటు ప్రజలకు అనుకూలంగా అటు భూస్వాములకు అనుకూలంగా ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తుంటే మేము ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీగా నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణంలో భాగంగా నర్సింగ శరబంధు, నర్సింగ బాలమల్లు, నర్సింగ కొమరయ్య, ముఖ్యంగా పిల్లల సుదర్శను, నేను కొద్దిగా చదువుకున్న వాళ్ళు మేమిద్దరం. వాళ్ళందరూ కొద్దిగా చదవలేదు. అయినా కూడా మేము సైమంటేజ్గా ఏకకాలంలో బహుముఖం అన్నట్టు మా వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రజలకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పరిచేది. ఆ అనుకూలమైన పరిస్థితులలో భాగం ఏంటిదంటే వాళ్ళు 4 ఎకరాల పొలం అంటే కూలీలకు 3 ఎకరాలు చెప్పి అంతకుముందు నుంచి అన్ని కొనసాగుతుంటే వాటిని నిషేధించి మేము వాటికి అడ్డం తిరిగి మా దాంట్లో 2-3 కొలతగాళ్లను పార్టీగా తయారు చేసి దాంట్లో మధ్యల కోటయ్యను, రేసు విజయను, శివరాత్రి మల్లయ్యను వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కొలతల ద్వారా వాళ్ళ భూములను ఎకరాలను బయటపెట్టి కూలీలకు అనుకూలంగా మార్చడం. అప్పుడు ప్రజలందరూ మాకు అనుకూలంగా మారటం, పేద ప్రజలంతా మాకు అనుకూలంగా మారటం వల్ల మాకు రోజు రోజుకు మమ్మలను వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ పెట్టేందుకు 2 దమ్ములు ఊళ్ళే గెదవటం జరిగింది. గెదిమి మేము ఏదైనా వార్డు నెంబర్లకు నిలబడ్డా, ఒకసారి శరబంధును మేరే జానయ్యను వార్డు నెంబర్లకు నిలబడితే వాళ్ళు వార్డు నెంబర్లు ఓట్లు వేయకుండానే నామినేషన్లకు రాకుండానే కొట్టడం జరిగింది. జరిగితే ఆ కొట్టడం వల్ల మేము పారిపోయి మాకు 5 కిలోమీటర్ల దూరంలో కరివిరాల కొత్తగూడెం ఉంటుంది. అక్కడ భీమిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడు అక్కడ భీమిరెడ్డి నరసింహారెడ్డి, కుశలవరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని నాయకులు, పక్కనే శిల్పకుంటల తొట్టమల్సూరు అని ఆయన కూడా ఆర్గనైజరు, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ జెండాలు బాతిచ్చి మేము ప్రజాశక్తి పేపర్ కట్టి మేము మొత్తం ఒక చదువు రాని వాళ్ళకి చదువు చెప్పించి ఒక బడి ఏర్పాటు చేసి అందరికీ చదువు చెప్పించి వాళ్ళు కొద్దిగా మామూలుగా బాల శిక్షలు అవన్నీ వచ్చే క్రమంలో వాళ్ళందరినీ అంగీలు దొడుక్కోమని, తెల్ల అంగీలు దొడుక్కోవాలి, ఉన్న బట్టలు మంచిగా ఉతుక్కోవాలి, మళ్ళీ పోతే పెన్నులు కొనుక్కొని పెన్నులు పెట్టుకోవాలి, మనకు వచ్చినంత చదువు అయినా లేదు పెన్నులు పెట్టుకోవాలని మేము ఇవన్నీ కార్యక్రమాలు చేసి బజార్ల మడి ఇండ్ల పక్కన అరుగులుంటే అరుగుల మీద కూర్చుంటా కూడా కొట్టిర్రు. కొడితే ఇంకా వాళ్ళు ఎంత మమ్మల్ని ఒత్తిడి చేసినారో అంత బలంగా మేము ఇంకా మేము ఈ గ్రామాన్ని విముక్తి చేసి దాన్ని రాను ఎన్నికలు వచ్చినా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా ఇక్కడ ఓటింగ్ శాతం కమ్యూనిస్టులకే పడటం జరిగింది. దాని తర్వాత 25 ఏళ్ల ఏకగ్రీవ సర్పంచ్ను అజార్ నర్సయ్యను మొట్టమొదలు పిల్లల సుదర్శన్ నిలబడితే ఓడిపోయిండు.
ఇక కొద్దిగా ఆయన సుదర్శన్ కొద్దిగా ర్యాష్ మెంటాలిటీ వాస్తవంగా ర్యాష్ మెంటాలిటీతోని కొంచెం బాగా వ్యతిరేకించడంతో పార్టీకి అనుకూలంగానే ఉండేవాడు కానీ వ్యతిరేకించి కొద్దిగా సమన్వయం పాటించకుండా చేతార్కు రైతాంగంలో కొంచెం ఉగ్ర ఈ మనిషి కొంచెం తొందరపాటు మనిషి అనేది గ్రహించి కొన్ని ఓట్లు వేయక ఓడిపోవడం జరిగింది కూడా నన్నే నిర్ణయించింది. అప్పుడే నన్ను డివిజన్ కమిటీలో తాలూకా కమిటీలకు తీసుకున్నారు. నన్ను తాలూకా కమిటీలకు తీసుకున్నాక వచ్చి నన్ను పెడితే నేను ఆజాద్ నర్సయ్య ఏకగ్రహ సర్పంచ్ నన్ను చిత్తు చేసిన ఈ గ్రామంలో మేమందరం కలిసి ఇట్లా ప్రధాన పాత్ర పోషించింది శివరాత్రి మల్లయ్య, నరసింగ కోమరయ్య, రెండవ బ్యాచ్ మధ్యలో కోటయ్య, రేసు విజయ్, మరి ఇంకా కొంతమంది చాలా మంది ప్రధాన పాత్ర పోషించి గ్రామంలో కొంత చదువుకున్నారు. వాళ్ళు 10th వరకు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినాం. మొత్తం భూమి కొలతలు కానీ ఎవరైనా అన్నదమ్ములు ఏర్పడ్డా లేకపోతే ఏదైనా జరిగిన భూమి కొలతలు కానీ చేసేది. అదేవిధంగా అక్కిరెడ్డిల దాంట్లో సర్వే నెంబర్ 63లో 17 ఎకరాల 30 గుంటల భూమి వాళ్ళు ఆక్రమించుకొని 50 ఏళ్ల నుంచి సేవ్యం చేసుకుంటూ వాళ్ళు దొడ్లు కొట్టాలు గడ్డివాములు పెట్టుకొని ఉంటే ఆ భూమిని బట్టబయలు చేసి మొత్తం జెండాలు పాతి ఆ భూమిని బయటికి తీసినాం. అదేవిధంగా 244 సర్వే నెంబర్ పంచరాయి 86 ఎకరాల భూమిని మొత్తం కొంతమంది భూస్వాముల కబ్జాలలో తుర్క మల్సూరు, అదేవిధంగా కొంత అకిరిడోల అంటే ఉంటే కూడా అవన్నీ కూడా బయటికి తీసి అది మొత్తం దగ్గర 50 ఎకరాల భూమిని అర్జునులకు పంపడం జరిగింది. ఈ భూముల మీద జెండాలు పెట్టిన సందర్భంగా మమ్మల్ని 107 కేసులు 2 కేసులు పెట్టి అప్పుడు నల్లగొండ కలెక్టర్ ఆఫీసు, నల్లగొండలో ఉండే ఆర్డీఓ ఆఫీసు, నల్లగొండకు తిరిగేది. మేము నల్లగొండకు తిరుగుతుంటే కొంతమంది పేద ప్రజలు ఛార్జీలు లేక ఇబ్బంది పడేవారు. మమ్మల్ని పోలీసులతో భలే వేధింపు చేసేవాళ్ళు. అది అన్నిటికీ తట్టుకొని మేము గ్రామంలో బలపడి 2 టర్ములు, ఒక టర్ము నేను లక్ష్మయ్యను, 2వ టర్ము నరసింగ కోరమ్మ సర్పంచ్, ఇక్కడ మన మిగతా ఎన్నికలు మన సొసైటీ ఎన్నికలు వచ్చినా కూడా సొసైటీ డైరెక్టర్లను కూడా మేమే గెలవటం జరిగింది మెజార్టీగా. దాంట్లో తెలుగుదేశంతో అప్పుడు అలవెన్స్ ఉంటే మద్దెల కోటయ్యను మొత్తం ఈ నూతనకల్లు మండలానికే సొసైటీ ఉపాధ్యక్షునిగా చేసినాం. మొత్తం కమ్యూనిస్టులు ఇక్కడ అస్సలు లేని కమ్యూనిస్టులు ఇక్కడ కాంగ్రెస్కు రిగ్గింగు గ్రామం విముక్తయిందని చెప్పి వాళ్ళు పెద్ద పరేషాను దొరలకు కూడా గుండెల్లో గుబులు పుట్టింది. మేము ఇంతటితోనే ఆగకుండా మా పార్టీ ఆర్గనైజేషన్ సూత్రాల ప్రకారంగా కొత్తపల్లిలో కూడా అంతకుముందు గంగుల యాదగిరి ముఖ్యుడు, ఇక్కడ గంగుల యాదగిరి అక్కడ 2 సార్లు పోటీ చేసినా ఓడిచ్చారు. మేము పోయి మొత్తం అక్కడ నేను ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచి ఒక 2 నెలలనే మళ్ళీ ఎన్నికలు వస్తే యాదగిరిని అక్కడ గెలిపించిన సర్పంచ్గా గెలిపి మేము మా అందరు ముకుందాపురం పోయి అక్కడ నిలబడి యాదగిరిని గెలవడం జరిగింది. అక్కడ కూడా సర్పంచ్ అది కూడా విముక్తయింది. అదలా ఎలమదొరల భూస్వాముల కింద అది నలిగి ఉన్నది. అక్కడ కూడా భూములు కొత్తపల్లిలో కూడా భూములు తీసి పంచడం ముకుందాపురం కార్యకర్తల ఆసరాతోని. తర్వాత మామిళ్ళ మడవ పోయినాం. మామిళ్ళ మడవ కూడా దొరల పెత్తనం కింద ఉండే అది కూడా దాన్ని కూడా అక్కడ కూడా సర్పంచ్ను పార్టీగా సర్పంచ్ను గెలిపించినాము. ఇదంతా జరిగినాక ఇది ఇక్కడ ఈ కేంద్రాన్ని బలపడాలి ఈ కేంద్రం అని తరచూ మాకు మల్లు స్వరాజ్యం ఎమ్మెల్యే అప్పుడు అయింది. మల్లు స్వరాజ్యం వచ్చి అమ్మ ఈ ఊర్లను నిలబెట్టుకోవాలి, ఈ దొరల ఇది భూస్వాముల కేంద్రం, ఇది ఎర్రబాడు చెన్నారెడ్డి, శ్యామసుందరెడ్డి, ప్రతాపరెడ్డి వాళ్ళ కేంద్రం, ఈ కేంద్రాన్ని మనం నిలబెట్టుకోవాలని తరచు ప్రతి విషయంలో మాకు వచ్చి ఆమె ఈ విషయాలలో మేము వెనకబడకుండా ఎన్నుదన్నుగా ఉండి చేస్తే మేము ఇక్కడ పార్టీగా బలపడడం. ఇది ముకుందాపురం యొక్క కార్యక్రమం. తర్వాత రాను కొంచెం ఇక్కడ కొంచెం మా వ్యక్తిగత పంచాయతీలు వచ్చి కొంత ఎమ్మెల్యే పార్టీగా మారింది. ఎమ్మెల్యే పార్టీగా మారినప్పటికీ ఈ ఎమ్మెల్యే పార్టీ కూడా మళ్ళీ తర్వాత అంతరించిపోయింది. ఇక్కడ మల్లు స్వరాజ్యం సర్పంచ్ ఉండంగా అది ఎమ్మెల్యే ఉండంగా నేను సర్పంచ్ అయ్యి మొత్తం 23 ఎకరాల ల్యాండ్ను తుర్క మల్సూరు తుర్క రసూల్ సాబ్ తుర్కాయన భూమిని
ఊరెమ్మడి ఉన్న దాన్ని వాళ్ళు ఇయ్యనంటే కూడా వాళ్ళను ఒప్పించి మెప్పించి మేము మీకు డబ్బులు వస్తాయి ప్రభుత్వం ద్వారా అని చెప్పి దాన్ని ప్రభుత్వానికి తీసుకొని మొత్తం ఇక్కడ 270 ఇండ్లను పేదలకు పంచితే ప్లాట్లు ఇటు ఉన్నాయి, ప్లాట్లు అటు ఉన్నాయి అని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళకు మాకు కలిసి రాకుంటే మొత్తం మా పేద కార్యకర్తలకు ముందుగా పంచి కొంతమంది ఆ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకు కూడా పేదలకు కొంచెం అటు పక్కకు ఇచ్చినందుకు ఇవన్నీ పనికిరావని చెప్పి మళ్ళీ స్వరాజ్యం ఓడిపోగానే ప్లాట్లు పంచిన వాటిని మళ్ళీ స్వరాజ్యం ఓడిపోయి దామోదర్ రెడ్డి గెలవంగానే ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు రెపరెప అని ఆ ప్లాట్లన్నీ రద్దు చేయాలని మొత్తం ఆర్డీఓకు కలెక్టర్లు చెప్పి రద్దు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. మళ్ళా ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలు పెట్టారు. దామోదర్ రెడ్డి గెలవంగానే పెడితే మేము ఎమ్మడే హైకోర్టు పోయి మేము ఆ ప్లాట్లను భూములను ఈశాన్యం మళ్ళీ పోతే ఈశాన్యం ఉన్నది మేము బావులు తీసుకున్నాం ఆస్తు ప్రకారం కానీ కొంత మన లాయర్ సలహాతో హైదరాబాద్ హైకోర్టు లేచి తర్వాత హైదరాబాద్ దీన్ని మేము మొత్తం ఆ ప్లాట్లను వాళ్ళు మళ్ళీ చెదరకుండా ఎమ్మెల్యే కూడా ఏం చేయలేకుండా హైకోర్టు పోయి మేము దాని మీద స్టే తెచ్చినాం. స్టే చేస్తే మేము ఉంచిన ప్రకారంగానే ప్లాట్లు ఉన్నాయి. మొత్తం పేద ప్రజలంతా ఇండ్లు కట్టుకొని ఇప్పటికీ నివసిస్తారు. దాంతో కమ్యూనిస్టులు ఎర్రజెండా పార్టీలు అయితేనే ఇక్కడ మనకు మనుగడ ఉంటుందని ఇప్పటికీ వాళ్ళ అవశేషాలు తగ్గినాయి. కానీ బయటికి పోయి అయినా వచ్చి సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఇళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలలో చీలికలు పెట్టి పేలికలు చేసే వ్యవహారం చేయబోతారు. కొంతమంది స్వార్థపరులు ఉంటే వాళ్ళని గుంజి మళ్ళీ అటు ఇటు చేయబోయి కొంత బలహీన పరిచే పద్ధతి అనుసరిస్తారు. ఏదైనా ఇప్పుడు ఎంత అనుసరించినా కూడా ప్రజల అభిమానం మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ మీదనే ఉన్నది ఈ ముకుందాపురం గ్రామంలో. ఇక ఇది నువ్వు అడిగితే చెప్తే కదా. అజార్ నర్సయ్య ఏ సంవత్సరం వరకు సర్పంచ్గా పనిచేసిన ఇక్కడ? 1983 వరకు. 83 వరకు. ఆయన తర్వాత నేను 88లో. 88 వరకు 83 నుంచి 88 వరకు ఆయనే. 8 వరకు 7 వరకు 87 వరకు నర్సయ్య. మీరు 88లోనా? 88 నుంచి నేను సర్పంచ్ 7 ఏళ్ల పీరియడ్ వస్తే 96 వరకు అయినా ఉందా. 96 వరకు. 96 నుంచి మళ్ళా ఎంపీటీసీగా ఎమ్మడే పోటీ చేసిన. ఎమ్మడే పోటీ ముకుందాపురం కాకుండా కొత్తపల్లి మామిళ్ళ ఎంపీటీసీ ఉంటే బయటికి ఊరి పోయి చేసిన. అక్కడ ఎంపీటీసీగా గెలిచిన. మీ తర్వాత సర్పంచ్ ఎవరు ఇక్కడ? మా తర్వాత సర్పంచ్ నరసింహ కోరం. ఇగో ఈ బుక్ లో ఉన్నాయి అన్ని వివరాలు కొన్ని. నా బుచ్చిరావులు రాసిన దాంట్లో మన ఊరు దాంట్లో మల్లయ్య పేరు దాంట్లో నీకు ఇక్కడ కొమరమ్మ తర్వాత విజయ. ఇక్కడనేమో నేను ఎట్లా కమిటీలలోకి వచ్చిన నేను మొదగాల డివిజన్ కమిటీలోకి వచ్చిన. ఇగో మూరగుండ లక్ష్మయ్య పులుసు సత్యం. తర్వాత ఇక్కడ డివిజన్ కార్యదర్శులుగా ఎన్నికైన వారు. ఇది అయిపోయినాక సర్పంచులుగా జడ్పీటీసీలుగా ఎన్నికైన వారు మూరగుండ లక్ష్మయ్య. ఇదేమో ఇక్కడ ఈ ప్రజాప్రతినిధి